మీడియాలో రెచ్చిపోయిన వారందరినీ కేసులతో కూటమి సర్కారు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంతకంటే దారుణంగా బూతులతో చెలరేగిపోయినా వారిపై ఎన్ని కేసులు నమోదవుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. అంటే వారిని ఇంకా బలంగా కేసుల్లో ఇరికించాలని కూటమి సర్కారు భావిస్తుందా? లోకేష్ చెప్తున్నట్లు రెడ్ బుక్ చాప్టర్ 3లో వారు టార్గెట్ కాబోతున్నారా? కేసినో, భూ అక్రమాలు ఇలాంటి కేసుల్లో అతి త్వరలోనే వీరిద్దరికీ చుక్కలు కనబడనున్నాయా? కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత 5 ఏళ్లలో ఇష్టానుసారం సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ మద్దతుదారులపై పోలీసులు భరతం పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని బూతు మంత్రులకు బ్రాండ్ అంబాసిడర్గా నిలవగా, ఆయనతో పాటు అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం అదే రేంజ్లో చెలరేగిపోయారు. టీడీపీ టికెట్తో 2 సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న వంశీ అప్పటి వైసీపీ నేతల కంటే ఎక్కువగా బూతు పురాణం వినిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా దూషించినందుకు గుడివాడతో పాటు గన్నవరాల్లో వీరిద్దరిపై పలు కేసులు నమోదవుతున్నాయి. దానికి తోడు వారు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై సైతం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇద్దరిపై వరుసగా కేసులు నమోదవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంతో ఆ ఇద్దరిని పర్మనెంట్ గా బుక్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అక్రమ వ్యవహారాలపై పక్కాగా ఆరా తీసి పగడ్బందీ సాక్ష్యాలతో చర్యలు చేపట్టడానికి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై కూడా విజిలెన్స్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మైనింగ్ కోసం తన వద్ద పనిచేసే డ్రైవర్తో పాటు కూలీల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా 5 ఏళ్ల పాటు తవ్వకాలు చేసినట్టు ఆరోపణలున్నాయి. కొండలు, గుట్టలు, బంజర భూములు, పోలవరం కట్టలను సైతం తవ్వినట్లు విమర్శలు ఉండగా ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సైతం ప్రస్తావించారు. రైతులు దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. సీనరేజీ చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు 100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తుండగా త్వరలో వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కొడాలి నాని అరాచకాలపై ఆరోపణలకు కొదవే లేదు. అప్పట్లో ఆయన కేసినో నిర్వహించారని, ప్రత్యర్థుడిపై క్యాడర్తో దాడులు చేయించారని ఆరోపణలు వచ్చినా అధికారంలో ఉండటంతో పోలీసులు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అవే కేసుల్ని పోలీసులు వెలికి తీస్తున్నారని, గుడివాడలో టీడీపీ నేతలపైన, పార్టీ ఆఫీసులపై దాడుల కేసులను పోలీసులు తిరగదోడుతున్నారని, ఆ దాడులకు సంబంధించి పోలీసులు వీడియో ఫుటేజ్ సేకరించారని సమాచారం. ఈ దాడుల్లో పాల్గొన్న కొడాలి నాని అనుచరులు, ఇతర వైసీపీ నేతలపై ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేయగా గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ పైన వైసీపీ నేతలు అప్పట్లో దాడులకు పాల్పడ్డారు. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనల్లో అప్పటి పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో వాటిని వెలికి తీసి ఇందులో కొడాలి నాని పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అప్పుడు నానికి కొమ్ము కాసిన పోలీసులే కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో టీడీపీ పైన ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ఆయన కుటుంబ సభ్యులపైన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీలకు ఉచ్చు బిగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యల అంశాన్ని ఫోకస్ చేయకుండా నాని, వంశీ పాల్పడిన ఇతర కార్యకలాపాలపైన నమోదైన కేసుల్లో వారిని జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. వారిలానే సీఎంపై నోరు పారేసుకున్న పెడన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో వ్యవహరిస్తున్నట్లుగానే కొడాలి నాని విషయంలోనూ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తన అనుచరులతో కలిసి బాబు ఇంటిపైకి జోగి రమేష్ దాడి చేయడం తెలిసిందే. అయితే ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ కుటుంబ సభ్యులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్న కేసుపై ఆయన కుమారుడు జోగి రాజీవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ క్రమంలోనే కొడాలి నాని, వల్లభనేని వంశీల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు సమాచారం.